స్టార్టింగ్ ఎలా అవుతుంది, ఒక డైరెక్టర్ ఎప్పుడైతే నేను రీసెంట్గా ఒక మూవీ తీసాను కాబట్టి అఫ్కోర్స్ మూవీ ఫ్లాప్ అయితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ మూవీ తీసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక హీరోయిన్ కావాలి అనుకుంటాం. సో అఫ్కోర్స్ మోడల్ కోఆర్డినేటర్స్ వస్తారు, ఒక 100-200 వరకు హీరోయిన్స్ చూపిస్తారు. రియలీ ఆల్మోస్ట్ ఎవ్రీ హీరోయిన్ చాలా బాగుంటుంది. కానీ మనకి ఏదో చిన్న ఆశ, ఇంతకంటే బెటర్ హీరోయిన్ దొరకచ్చు అని చెప్పి మనం వెళ్ళిపోతాం. కట్ చేస్తే అయిపోతుంది. ఒక 1 మంత్ బాంబేకి వెళ్ళి అక్కడ ఉన్న హోటల్ తీసుకొని మళ్ళీ ఆడిషన్ తీసుకొని ఇన్ని రకరకాల పనులు ఉన్నాయి. అన్నీ పెద్దవాళ్ళు కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఏది కిషోర్. ఇంకా అది ఎందుకో నాకు ఆ ఇంటెన్సిటీ, ఆ చామ్ నువ్వు చెప్పిన నరేషన్లో ఆ హీరోయిన్కి ఆ చామ్ నాకు కనిపించలేదంట. సరే మళ్ళీ వెతుకుతాం. ఈలోపు ఫస్ట్లో మేము వదులుకున్న హీరోయిన్స్ అందరూ పూరి గారి మూవీలలో ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు, వాళ్ళు స్టార్స్ అయిపోయింటారు. అప్పుడు క్లైమాక్స్కి వచ్చినా మాకు రియలైజ్ అవుతాం, లేదు సార్ ఫస్ట్లో హీరోయిన్ బాగుంటుంది సార్, ఆ అమ్మాయిని పెట్టుకునే బెస్ట్ అనుకుంటా. లేదు సార్ అది ఆల్రెడీ పూరి గారి ప్రొడక్షన్లో. ఓకే సరే. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో లేదు సార్ ఇప్పుడు విక్కీ డోనర్ అని చెప్పేసి ఒక మూవీలో చేసింది. ఇలా జరుగుతుంది అన్నమాట. సో ఆఖరికి మన లాస్ట్లో మిగిలింది ఒక 2-3 హీరోయిన్స్ మిగులుతారు. అందులో ఒక 8 lakhs 9 lakhs అడుగుతారు. ఆ నెగోషియేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. లాస్ట్ మిగిలిన వాళ్ళు మనకు ఉంటారు. అది బేసిక్గా. అంటే ఇంత కష్టం ఉంటుంది రియల్ హీరోయిన్ వెనక. అది కూడా ఏ రేంజ్ అయిపోతుందంటే రియల్లీ జెన్యున్గా ఐ ఫేస్ ఇట్ బికాజ్ ఐ గో మూవీస్ విత్ మై అసిస్టెంట్ అన్నమాట. వాటితో వెళ్ళినప్పుడు ఒకసారి అడిగారు మామూలుగా ఇంటర్వ్యూలో, ఎలా ఉంటుందో సినిమా అంటే బాగుంది సార్ డెఫినెట్లీ, హీరోయిన్ ఎప్పుడు వస్తుంది సార్ అన్నాడు. ఆర్టిస్ట్ స్టార్టింగ్లో వస్తుందా అని చెప్పాను. సో అలా ఉంటుంది. సో ఏంటంటే ఇదంతా ఇండియాలో లైక్ యూ హ్యావ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ హీరోయిన్స్ యూ కెన్ ఫైండ్ అవుట్. బట్ స్టిల్ అమెరికాలో ఉండి రియల్లీ వెరీ మినిమల్ అండి. అక్కడ హీరోయిన్ దొరకడం అనేది చాలా కష్టం. బట్ స్టిల్ మన అజయ్ గారు హీ కుడ్ ఫైండ్ అవుట్ అన్ అమేజింగ్ హీరోయిన్ ఇన్ యూఎస్. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ వాట్ ఎవర్. మీరు ఎట్లా ట్రై చేస్తారో తెలియదు. బికాస్ మా అంటే దేవకట్ట గురించి చెప్తే మనకి చెప్తాను నేను. దేవకట్ట కూడా చాలా వెతికాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్లో ఇలియానా వచ్చింది అన్న అని చెప్పి వదిలేశారు. వైగేశ్వర్ గారు తీసుకున్నారు. అఫ్కోర్స్ పార్లమెంట్ రిలీజ్ అనుకోండి, బట్ రియలీ అమేజింగ్. అండ్ ఐ జస్ట్ వాంట్ సే దట్ ఈ మూవీలో మాత్రం హీరోయిన్ ఎంట్రీ తొలి ప్రేమ తర్వాత ఈ మూవీలో హీరోయిన్ ఎంట్రీని 10 years డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ ద లాంగ్ కన్వర్జేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా అంటూనే చాలా పెద్దగా చేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ దానిలో కూడా చాలా పెద్దగా ఫోటోతో పెట్టి చూపిస్తున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాటోగ్రాఫర్ హైదర్ బెల్గ్రామి అండ్ వన్ ఆఫ్ ది యాక్టర్స్ మహేష్ శ్రీరామ్ అండ్ అవే మా వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ అనమాట. సో వాళ్ళందరూ ఫస్ట్ సినిమా కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని నేను ఆశిస్తాను. అలాగే చిన్న సినిమాలు కాకుండా చాలా పెద్ద మనసుతో తీశారు. ఎందుకంటే నేను 2 years నుంచి చూస్తాను. అజయ్ అండ్ శేఖర్ దే లైక్ వెరీ కాంపిటేటివ్ అనమాట. అసలు చాలా దాని మీద మొత్తం మనసంతా పెట్టి యూఎస్లో జాబ్లన్నీ వదిలేసి ఇక్కడ నుంచి ఒక 2 years నుంచి చాలా కష్టపడి సినిమా చేస్తారు. సో అందరికీ ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ద ఫస్ట్ టైం యాక్టర్స్ I don't know the name of it. Arjun Kalyan and Sumona and Vijay. So everybody all the best. Good luck. Thank you very much. US లో వర్క్ చేసుకున్నప్పుడు యాక్చువల్లీ చాలా మంది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళంతా ఫ్రమ్ US బేస్డ్ అండి. లైక్ 80% ఆఫ్ ది యాక్టర్స్ ఆల్ ద US షూట్ అంతా కూడా US యాక్టర్స్. ఇండియాలో షూట్ చేసినప్పుడు అంతా నోన్ బేసిస్ వెళ్ళాం. అక్కడ సినిమా అంటే యూఎస్లో చాలా మందికి సినిమా తీయాలి అని పిచ్ అయితే బాగా ఉంది, చాలా మందికి ఉంది పిచ్. బట్ ఎవరి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్ వరకు వస్తారు. సో వీఆర్ నాట్ ఎక్సెప్షనల్. ఎప్పుడో సినిమా తీద్దాం అనుకుని ఇప్పుడు తీసాం. షికాగోలో ఉండేటప్పుడు శేఖర్ గారు పరిచయం అండి. ఒకే ఊరు, కజిన్ అవుతారు. జిమ్లో పరిచయం. బాగా డిస్కస్ చేసుకున్నాం సినిమా గురించి. సార్ ఆయన కూడా కృష్ణా జిల్లా, ఆయనకి కృష్ణా జిల్లా, ఒకే ఊరు. ఓకే, కృష్ణా జిల్లా బ్యాచ్. నాకు స్విమ్మింగ్ నేర్పించారు. నా పెళ్ళికి స్విమ్మింగ్ నేర్పించారు ఆయన. అలా పరిచయం జిమ్లో. సినిమాలన్నీ బాగా ఇష్టం ఇద్దరికి. బాగా డిస్కస్ చేసుకుంటాం. మేము డిస్కస్ చేసుకుని 2 గంట సేపు జిమ్లో ఉన్న 2 గంటలు ఉన్న సినిమా, పాలిటిక్స్, గన్నవరం. అంత మించి మేము డిస్కస్ చేసుకోం. ఇప్పుడు
సో అలా అనుకోకుండా పెళ్ళి అయిన తర్వాత మై వైఫ్ ఆల్సో హియర్ టుడే, షీ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ as well. పెళ్ళి అయిన తర్వాత నేను జెర్సీ మూవ్ అయిపోయాను. అప్పుడు కూడా వేరే కాన్స్టెంట్ టచ్, ఎవ్రీడే సినిమాల గురించి మాట్లాడుకుంటాం, అంతమించి వేరే లేదు. వన్ ఫైన్ డే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఐ వాంట్ టు క్విట్ మై జాబ్, ఐ వాంట్ టు ఫిల్మ్ మేకింగ్ అని నా వైఫ్ చెప్పినప్పుడు షీ షాక్. Why do you want to leave the good job and go and work on a film making? Right? Obviously, it's an obvious answer. Thanks to my wife and thanks to my whole family. More importantly, thanks to Shekhar garu, the biggest asset of the film is Shekhar garu. ఆయన వల్లే ఈ సినిమా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన వల్లే ఈ సినిమా ఈ స్టేజ్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో చెప్తాను, నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ జాయిన్ అయినప్పుడు జాబ్ తెలిసి చాలా మంది ఎందుకు మీకు సినిమాలు మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అని చెబుతున్న టైంలో, ఇన్ అడిషన్ మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ ద ఐడియా అండ్ ద డెసిషన్. నాకే చాలా ధైర్యం ఉంది ఫిల్మ్ స్కూల్కి వెళ్తున్నాం అంటే, వై డు యు కంటిన్యూ, డోంట్ గివ్ ఎ సెకండ్ థాట్ అని బాగా సపోర్ట్ ఇచ్చిన ఆయనే. ఆ స్క్రీన్ తగ్గకూడదు అని అలా ఫిల్మ్ స్కూల్ నుంచి బయటికి రావడం, వెంటనే మళ్ళీ ఎక్కడ ఇంట్రెస్ట్ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఆయన ఒక ఐడియాతో వచ్చేయడం, సినిమా చేయాలని మనం అనుకోవడం, ఆయన కలవడం, స్టోరీస్ డిస్కస్ చేసుకోవడం, అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అనుకోకుండా ఒకరోజు క్లయింట్ స్ట్రైక్ అయింది, బాగుంటుంది అనిపించింది, వెంటనే సినిమా చేద్దామంటే డిసైడ్ అయిపోయాం. బట్ ఎలా చేయాలో తెలియదు, ఎందుకంటే ఏ సినిమాకి పని చేయలేదు, ఆయన వర్క్ చేయలేదు, నేను వర్క్ చేయలేదు, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలో కూడా తెలియదు, ఇలా ఉంటుంది స్క్రిప్ట్ అనేది కూడా మాకు తెలియదు. స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలో తెలుసుకునే రీసెర్చ్ దగ్గర నుంచి సినిమా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి డీటెయిల్స్ ఫైనల్ స్టేజెస్లో ఉంది ఇప్పుడు ఈ సినిమా. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ఫర్ us, బట్ we are very happy because we learned lot of things by paying, which is spending lot of money to the project. ఈ ప్రాసెస్ లో అన్నిటికంటే మాకు ఫస్ట్ కిక్ ఇచ్చింది ప్రవీణ్ అండి. సినిమా అనుకునే లైన్ అనుకునే స్క్రిప్ట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని అనుకున్నప్పుడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా పట్టుకోవాలి అంటే కాంటాక్ట్స్ లేవు ఇండస్ట్రీలో. జస్ట్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఆర్కుడ్, ఈ సర్కిల్ నుంచి దొరికిన రీసోర్స్ ప్రవీణ్ లక్కరాజు. టుడేస్ ఇస్ డే. ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి కావాల్సిన మొదటి కిక్ నువ్వే ఇచ్చింది. అలాగే టీమ్, ఎంటైర్ మ్యూజిక్ టీమ్, ఒక్కసారి ప్రవీణ్ టీంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాపెన్ సో ఫాస్ట్, నో టైం. శ్రీజో, అవర్ లిరిసిస్ట్ అండ్ సింగర్ ఫర్ వన్ ఆఫ్ ద సాంగ్ as well, చక్రవర్తుల, శ్రీనివాస్ మామిడి, ఫణీంద్ర, కామరన్, నరేష్, దిస్ ఇస్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూడడానికి చిన్న సినిమా అని పెట్టారు కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద లోగో, ఇట్స్ ఫుల్ ఆఫ్ మనీ. That's what I could see, and the way they're doing this audio function and everything. It's not going to be a small film. It's only, the title is Chinna Cinema. Actually, first of all, I'd like to wish the entire team of Chinna Cinema all the best. I haven't heard the music yet. I'm looking forward to it. And like Rohit said, yeah, it doesn't really look like a Chinna Cinema. Unlimited budget is more like the word. మీరు ఈరోజు పర్ఫామ్ చేస్తున్నారని నేను విన్నాను, కరెక్టా? పర్ఫామ్ చెయ్యాలి. అయ్యో అలా అంటారు ఏంటండి బాబు, ఆడియో ఫంక్షన్ మీది. ఆడియో ఫంక్షన్లో మ్యూజిక్ డైరెక్టర్కి అసలు వాల్యూ లేదండి, నేను చెయ్యాను. అయ్యో అలా అంటారేంటండి? అయ్యో కాదు, చాక్లెట్ బొక్కే ఏమన్నా తయారు చేస్తే కొంచెం. చాక్లెట్ అట్లా కూడా ఏమండి బాబు, మరి ఆ చిన్నపిల్ల నేను చేయను వండేస్తాను సార్. ఒక్క సాంగ్ పర్ఫామ్ చేస్తాను, ఒక్క సాంగ్ మా కోసం, మా అందరి కోసం స్పెషల్ గెస్ట్ పిలుస్తాను. ఓకే బాబు, అబ్బాయిలు గ్యాంగ్ రెడీ ఉన్నారా? మ్యూజిక్ టీమ్ అందరూ కూడా దాక్కున్నారా? ఓకే, బిఫోర్ దాట్ ఈ చిక్కమ్మ చిక్ బాల్ చిక్ గురించి చెప్పండి. మీ దగ్గర నుంచి అసలైన మీనింగ్ రాబట్టాలి. చిక్క, అన్నా ప్రవీణ్ అన్నా, అన్నా కాయరే ప్రవీణ్ అన్నా, మీరా? నేనే. అరే అన్న ఏంటన్నా, రెయిన్బో కలర్ షర్ట్, రామచిల్క ప్యాంట్, అసలు ఏందన్నా హైలైట్ అయిపోయినారు మీరు.
ఏంటన్నా అసలు అంటే ఇక హీరో అంటారు కదా కొంచెం బ్రైట్గా ఉందామని బ్రైట్ వేసుకుని వచ్చిన. అరే రే రే థ్యాంక్ యూ. ఎప్పుడు దిగారన్న ఫ్లైట్? పొద్దున్న దిగినా. హీరో మిల్కీ బాయ్ అయిపోయినారన్న యూఎస్ నుంచి వచ్చి. ఇక ఆడియో ఫంక్షన్ కదా పౌడర్ రాసుకుని వచ్చేసిన ఇంక అంతే. ఏంటన్నా సరే ఇక షురూ చేద్దామా పాటలు? మీరు మైకిల్ గింకిల్ పెట్టుకుంటే షురూ చేయొచ్చు. అన్నీ చెప్పాలి చలో కానీ. కీబోర్డు కానీ ఫాస్ట్గా ఐప్యాడ్ తెచ్చుకోండి అనమాట. అన్న 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 చూపించుకుందామని అంతే, ఏం లేదు. అన్న అయినా అన్న ఇంటికారా నేను కీబోర్డ్ ప్రోగ్రామ్ గిటారిస్ట్ కాదు. ఇప్పుడు గిటార్ వేస్తున్నావు కదా, ఇప్పుడు గిటారిస్ట్ అయిపోయినావు అంతే. అప్ సో ఏంటన్నా వాచ్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్. పాడరా కొట్టిర్రా పోయి ఏమైంది? పర్సనల్ ప్రాబ్లమ్సా? అయ్యా ఇజ్జా తీస్తున్నది అన్న పేమెంట్ ఇస్తలేమంటా నువ్వు. అరే ఇదారా బై టైం పేమెంట్కి, ఇదారా బై టైం పేమెంట్ మాట్లాడే టైం ఇదా? ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పటికే నువ్వు అర్థమైంది కాబట్టి అడుగుతున్నా. ఇజ్జా తీస్తురా బై ఆడియన్స్. చల్ చిన్న సినిమా అన్నావు, చిన్నగా ఉంటుంది అన్నావు. సరే మళ్ళీ కిందేమో అన్లిమిటెడ్ బడ్జెట్ అన్నావు, అస్సలు బడ్జెట్ ఇస్తలేదు. అన్లిమిటెడ్ బడ్జెట్ డిస్కౌంట్ పోతామా పేమెంట్లు? అది ఇవ్వాలి కదా, పేమెంట్ అయితే ఇవ్వాలి కదా. సరే ఒక్క పాట పాడు ప్లీజ్, ఒక్క పాట కొట్టు, నేను మళ్ళీ ఇచ్చేస్తాను నీకు పేమెంట్, రేపు పొద్దున ఇచ్చేస్తాను నీకు. ఒక్క పాట కొట్టు. ఏమంటావు మామ? ఒక పాట అంట. థ్యాంక్ యూ. ఏమంటావు? ప్లీజ్ కోఆపరేట్ ప్లీజ్. ఈ ఒక్క పాటనే ఒక్క పాట. డన్. రెడీ 1 2 3. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్. ఎవ్రీబడి చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్. హే చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్. హే చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ 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 చిక్ చిక్ చిక్. బాగుంది, బాగా కొట్టిరు. బాబు సింగ్ పేమెంట్ ఇస్తారా భయ్? ఫాస్ట్ కొట్టండి భయ్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తా కావాలండి. ఇప్పుడు 1 2 3 స్టార్ట్. ఆడియన్స్ ప్లీజ్ బియాండ్ కోఆపరేట్ చేయండి. వీళ్ళు ఎక్కడ కూడా నాకు కోఆపరేట్ చేయట్లేదు. కొంచెం తప్పట్లు కొడితే ఐ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. 1 2 3 స్టార్ట్. అరే రాయేసి కొడితే పడితే రాముగా కొడితే పడితే.
హలో అజయ్ అజయ్ పేమెంటా అన్న డైరెక్టర్ లైవ్లో కూడా ఎడిట్ చెప్తాడు వద్దే వెళ్ళిపోతాం అవసరం లేదు డైరెక్టర్ మీద కాంట్రిబ్యూషన్ ఎనీవే థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ యువర్ టైం అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ లైక్ అరేంజ్మెంట్స్ అయ్యే లోపల వింద గారు మీరు ఒకసారి చిన్న మాట్లాడాలి ప్లీజ్ కమాండ్ ఇంకా చాలా మిగిలి ఉంటుంది ఎందుకంటే ఈ పేరు మాత్రం చెప్పేసి కానీ పని మాత్రం చాలా నేర్చుకున్నారని టీం మొత్తం చెప్తుంది సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చిన్న సినిమా గురించి యాక్చువల్గా ఫస్ట్ చిన్న సినిమా అనేది తెలియదు నాకు, అన్ని సినిమాలు లాగానే పనిచేసిన సినిమాకు. ఫస్ట్ కలిసినప్పుడు నాకు బేసిక్ అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే ఆల్రెడీ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ ఇండియా పోర్షన్ మాత్రమే మిగిలింది. సో వాళ్ళ డిఫరెంట్ పోర్షన్స్ ఎడిట్ చేసి చూపించారు శేఖర్ అండ్ అజయ్. ఐ రియల్లీ అప్రిషియేట్ దర్ పేషెన్స్. అంటే కంప్లీట్ ఒక 4-5 మీటింగ్స్ అనేవి జరిగాయి అండ్ వాళ్ళ పేషెన్స్ రియల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ సినిమా గురించి అంటే అన్ని కబుర్లు అంటే సినిమా గురించే కంప్లీట్గా మాట్లాడుకోవడం జరిగింది. సో చూసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి డెఫినెట్లీ వర్క్ చేద్దాం అనిపించింది. ఇట్ వాజ్ రియల్లీ ఒక 10 days షూట్ చేసాము, కాకపోతే సినిమా మేజర్ పోర్షన్ అంటే ఇక్కడ ఉన్నదంతా వెరీ షార్టెస్ట్ టైంలో. అండ్ ఐ థింక్ అంటే ముందు వర్క్ చేసిన వాళ్ళందరూ లైక్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అండ్ యూఎస్లో డిఫరెంట్ ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రమే లోకల్ ఫిల్మ్ స్కూల్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే ఎఫిషియెంట్గా ఫినిష్ చేయగలిగాము. ఐ హోప్ ద ఎక్స్పీరియన్స్ తెలుగు ఇండస్ట్రీ గేవ్ us వర్కింగ్ క్విక్ అండ్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ టు మ్యాచ్ విత్ ద హాలీవుడ్ క్వాలిటీస్ అనిపించింది. అండ్ ఐ లవ్ వర్కింగ్ హియర్. యాక్చువల్గా చిక్కమ్మ చిక్ బాల్ చిక్ అనేది ఇట్స్ కబడ్డీ పోతుంది. మాది చిన్న విలేజ్ విజయవాడ పక్కన గన్నవరం అది. పెద్దవాళ్ళందరూ కబడ్డీ 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 అని కోత పెట్టేవాడు. మేము చిన్నపిల్లప్పుడు మేము ఒక టీం ఫామ్ అయ్యి వీళ్ళేంటి కబడ్డీ 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 చిచి బోరింగ్ అనుకున్నాం. సో వీ కేమ్ అప్ విత్ దిస్ అనమాట, చిక్కమ్మ చిక్ బాల్ చిక్కమ్మ చిక్. అంటే కబడ్డీ యాక్చువల్గా అపోనెంట్ టీంలో వెళ్ళినప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు కన్ఫ్యూజ్, చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేసేవాడు. సో అలాగా ఇది మోస్ట్ పాపులర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. అంటే రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ నాకు కొద్దిగా ఐడియా లేదు, బట్ వెరీ పాపులర్ అండ్ వెరీ క్యాచీ. సో వీ యూజ్డ్ ఇట్. చిన్న సినిమా గురించి నేను చాలా రోజుల నుంచి వింటున్నానండి. నేను ప్రోమో లాంచ్కి రావాల్సింది, లోగో లాంచ్కి రావాల్సింది, ఊర్లో లేను కాబట్టి రాలేకపోయాను. బట్ ఐమ్ రియలీ హ్యాపీ ఆడియో ఫంక్షన్కి రాగలిగానని. అండ్ ఆడియో ఫంక్షన్కి వస్తున్నానని ఒప్పుకున్నానని లేదు, మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు. నాకు ఒక 20-25 ఫోన్ కాల్స్ వచ్చింటాయి, మీరు చిన్న సినిమా ఆడియోకి వెళ్తున్నారంట కదా, వి వెరీ ఎక్సైటెడ్, చాలా బాగుంది ఆ సినిమా అని నాకు తెలిసిన చాలా మంది. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్, వీళ్ళు చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ చాలా పెద్ద బడ్జెట్ తోటి ఉన్నట్టుంది. రెండు డిఓపీస్, అమెరికాలో షూటింగ్, ఇండియాలో షూటింగ్, ద సాంగ్స్ లుక్ సో రిచ్. I want to wish you all the very best, you know. Usually antar industry ki vachinappudu evaru evarki help cheyadu ani, but this movie proves it wrong, because industry lo unna valle naaku chaala mandi phone chesaru encouraging this movie. So
I'm really happy, and it gives a lot of hope. The songs look great, the visuals look great, and I want to wish the entire team of Chinna Cinema a very big success and all the very best. నా 21st ఇయర్ 21వ సంవత్సరంలో నేను తమిళనాడు ఇదే సినిమా ప్రపంచంలో పెట్టడం కోసం 21st ఇయర్ నేను చెన్నై వెళ్ళాను. ప్రొడ్యూసర్ అది చెన్నై అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా నా పేరు నా కేఎస్ రామారావు నేను తీసే సినిమాలు అంతవరకే అదొకటే లేదు. నో కృష్ణా జిల్లా, నో ఆంధ్రప్రదేశ్, నో తమిళనాడు. సో ఏదేమైనా ఆ రోజు నాకున్న ఉత్సాహం లాంటిదే ఈరోజు అజయ్, శేఖర్ వాళ్ళ టీమును చూసిన తర్వాత నాకు అనిపించింది. నా చిన్న వయసులో నాకున్న ఉత్సాహం ఇట్లాగే ఉండేది. ఇంతకన్నా కొంచెం ఎక్కువ అర్థం చేసేవాడిని. వీళ్ళు అమెరికా వెళ్ళి కొంత డిసిప్లిన్ నేర్చుకుంటారు. ఈ చిక్కమ్మ చిక్కు, చిక్కమ్మ చిక్కు ఇవన్నీ ఆడపిల్లలను చూడగానే వెంట పడుతూ చేసేవాడు. ఆయన కబడ్డీ గురించి చెప్తున్నారు కానీ శేఖర్ గారు, మేము ఆడపిల్లలను చూడగానే ముందు మంచి చిక్ అనేది అనిపించేది. నిజంగా కూడా వీళ్ళందరికీ కూడా తెలిసి ఆయన కబడ్డీ పేరు మీద మార్చారు. కానీ నిజంగా మాట్లాడాలంటే జెంట్స్, బాయ్స్, యూత్ అంతా మాట్లాడుకునే భాష అదొక సరదా భాష. గబుక్కున అదిరా ఇదిరా అని అసభ్యంగా కాకుండా చక్కగా పెట్టాలంటే మాట్లాడాలంటే ఇట్లాంటి మాటలతో యూత్ అంతా మాట్లాడటం నాకు తెలుసు. నా యూత్ అంతా అట్లాగే గడిచింది. ఇప్పుడు ఈ యూత్ ఫ్లేవర్ అంతా చూసిన తర్వాత నాలో కూడా ఆ యూత్ ఆ ఫ్లేవర్ నాకు కూడా సోకింది. అందువల్లే ఈ చిట్లందరినీ చూసిన తర్వాత నేను ఇందాక అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ బికాస్ ఆఫ్ యూత్. మీరంతా ఉన్నారని ఆ ఉత్సాహంలో మాట్లాడాను, కానీ నా మీనింగ్ అది కాదు. ఏమైనా ఈ సినిమాని ఇప్పటిదాకా ఎంత కష్టపడి తీసాం, ఎంత ఎనర్జీతో తీసాం అనేది చెప్పారు అజయ్ అండ్ శేఖర్ వాళ్ళ టీం అంతా. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ కష్టం మొదలవుతుంది. ఈ సినిమా రిలీజ్కి వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పటిదాకా చేసింది ఒక గేమ్. వాళ్ళకు ఉన్న ఎనర్జీస్ పెట్టి ఒక మంచి సినిమా తీశారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సినిమా, నో డౌట్. చూసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అది మీరు మీడియా తీసుకెళ్ళాలి. దీన్ని ఇంకెవరు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న హీరోలు అందరూ యంగ్స్టర్స్. మనలో అందరూ ఎట్లా ఉన్నారో మనమంతా ఎట్లా ఉన్నా అట్లాంటి హీరోసే. ఒక మహేష్ బాబు, ఒక వెంకటేష్ బాబు, ఒక చరణ్, ఇట్లాంటి ఆర్టిస్ట్ లేరు దీంట్లో. అందుకని వీళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, ఈ మంచి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అది ఓన్లీ మీ మీడియా ఒక్క చేతుల్లోనే ఉంది. ఇంకొకరి చేతుల్లో మధుర శ్రీధర్ గారి చేతిలో కూడా ఉంది. ఈ పాటలు చాలా గమ్మత్తుగా యూత్కి బాగా ఆకర్షణీయంగా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ పాటలు వీలైనంత త్వరగా ముందు తీసుకెళ్ళిపోతే ప్రతి చోట ఇది వినబట్టే యూత్కి అట్రాక్ట్ చేసి ఈ సినిమా చూడటానికి వస్తారు. సో అజయ్కి, శేఖర్కి ఇప్పుడు ఉన్నది చాలా పెద్ద టాస్క్. మంచి డిస్ట్రిబ్యూటర్ కావాలి, మంచి థియేటర్స్ కావాలి, మంచి డేట్ కావాలి. దానికి ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఎదగాలి. ఈ సినిమాల మీద ప్రేమ కలగాలి వాళ్ళకి. 99% వాళ్ళకి అసలు ఇట్లాంటి సినిమా గురించి ఇటు గురించి ఆలోచించే తీరిక లేదు. ఒక పెద్ద సినిమా 40-50 కోట్లు పెట్టి సినిమా తీసి అది 1200-1500 థియేటర్స్ ఎలా రిలీజ్ చేస్తాం, ఎట్లా డబ్బు ఫస్ట్ వీక్లోనే తీసుకోవాలి అనే యాంగిల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఈవెన్ ఎగ్జిబిటర్స్ కానీ, నాతోటి నిర్మాతలు కానీ, ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ సారీ, అందరం ఆ యాంగిల్లోనే ఉన్నాం. ఇటువంటి చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే ఆ థియేటర్ వాళ్ళు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మనసుతో ముందుకు రావాలి. ఎంతవరకు వస్తారు, దీన్ని వారి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, అది చాలా పెద్ద టాస్క్. నా దగ్గరికి అజయ్ వచ్చినప్పుడు ఎట్లా తీశారు ఏంటి అని అడిగితే, నేను న్యూజెర్సీలో ఉండేవాడిని, నేను జాబ్ చేసుకునేవాడిని, నాకు ఇంట్రెస్ట్, నేను సినిమా తీశానండి, ఎంత ఖర్చు అయిందండి అని చెప్పారు. వాళ్ళకి సుమారుగా $50,000 పెద్ద ఎక్కువ కాకపోవచ్చు, అయినా కష్టపడితేనే వచ్చి ఉంటాయి $50,000. మేబీ $50,000 తప్పేమో $1,00,000 తీశారో నాకు అంత కరెక్ట్గా తెలియదు. మన డబ్బు అయితే చాలా ఎక్కువగా కనపడుతుంది, వాళ్ళ డబ్బు చాలా తక్కువగా కనపడుతుంది. ఎందుకంటే 55 times 56 times మారిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ కలిసి
సంపాదించిన డబ్బులో 55 రూపీస్ 60 రూపీస్ తేవడం కష్టం అయి ఉండకపోవచ్చు. కానీ ఈ పిక్చర్ని ఇంత ఉత్సాహంతో తీసిన సినిమాని అందరూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 కోట్ల మంది, దాంట్లో రెగ్యులర్గా సినిమా చూసే 1.5-2 కోట్ల మంది ఈ సినిమాని చూడాలంటే ఫస్ట్ మీడియా, శ్రీధర్ గారు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వీళ్ళందరూ ఇంతే ఉత్సాహంతో ముందుకు రావాలి. ఒక జిల్లానో ఒక ప్రాంతమో సరిపోదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ అంతా చూడాలి, ఎప్రిషియేట్ చేయాలి. కనీసం దీని డబ్బులు వాళ్ళకి లాభాలు వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మంచి సినిమా తీశారు, మంచి ఎనర్జెటిక్ సినిమా వచ్చింది, యూత్కి చాలా గొప్ప సినిమా అని ఇంకా ఇట్లాంటి మంచి సినిమా తీయడానికి వీలుగా ఈ సినిమాను బాగా ఆడించాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను కోరుకుంటూ మీడియాను మరొకసారి కోరుతున్నాను, ఈ పిక్చర్కి వీలైనంత మంచి పబ్లిసిటీ చేయండి, అందరికీ దీని మీద ఒక దృష్టి వచ్చేటట్టుగా చూడండి, దయచేసి మంచి పబ్లిసిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అజయ్, శేఖర్, యువర్ టీమ్ ఆల్సో, ఆల్ ది బెస్ట్. నాకు ఈ టీం చాలా నచ్చింది, చాలా ఎనర్జెటిక్ టీం, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశారు. కేఎస్ రామారావు గారు చెప్పినట్టుగా షూర్గా నా వంతు ప్రయత్నం చేస్తాను, నాకున్న నాలెడ్జ్ యూజ్ చేస్తూ నా సినిమాతో పాటుగా నేను వాళ్ళ సినిమాను కూడా ప్రమోట్ చేస్తాను. నాకు నచ్చిన సాంగ్ పుత్తడి బొమ్మ సాంగ్, ఇట్స్ రియల్లీ హాంటింగ్ సాంగ్ అనమాట. Once again, congratulations to entire team. I promise, I'll help you in promoting the movie.